భారతదేశానికి విదేశీ పర్యాటకులు ఎంతోమంది వస్తూ వెళ్తూ ఉంటారు. అయితే వారికి ఎదురయ్యే మన భారతీయులకి సంబంధించి గైడ్‌లు గాని, లేదంటే ఆటో వాలాసు, లేదంటే టాక్సీ డ్రైవర్స్ ఇలా ఎంతోమంది భారతీయతను గొప్పగా చెబుతూ ఉంటారు. ఎన్నో సార్లు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఉచితంగా కూడా చాలా ప్లేసులకి తీసుకువెళ్ళడం చేస్తూ ఉంటారు. అయితే అలాంటి వీడియోస్ కూడా చాలా వైరల్ అవుతుంటాయి. అయితే ఇలా నేను చెప్పబోయేది ఇప్పుడు ఈ కోవకు సంబంధించి కాదు. తులసివనంలో గంజాయి మొక్కలాంటి వాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటారు. ఇప్పుడు అలాంటి అతని కోసమే నేనైతే చెప్తూ ఉన్నాను. ఇక్కడైతే కనుక ముంబైలో అమెరికా పర్యాటకురాలకి చేదు అనుభవం ఎదురైంది. ముంబైకి ఒక అమెరికా ఆవిడైతే కనుక రావడం జరిగింది. కేవలం 400 మీటర్ల దూరానికి, అంటే అర కిలోమీటర్ కూడా లేని ఆ దూరానికి ఒక టాక్సీ డ్రైవర్ 18,000 వసూలు చేశాడు. దీనిపై ఆవిడ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పర్యాటకురాలు దీనిపై ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. తన పోస్ట్లో ముంబై విమానాశ్రయం నుంచి ఓ స్టార్ హోటల్కి వెళ్లేందుకు ట్యాక్సీ బుక్ చేసుకున్నట్టు తెలిపింది. ఆ ట్యాక్సీ విమానాశ్రయం నుంచి ఆ ట్యాక్సీ అనేది 400 మీటర్ల దూరం, అంటే 1/2 కిలోమీటర్ కూడా పెద్దగా ఉండదు. ఆ హోటల్ దిగిన తర్వాత ట్యాక్సీ డ్రైవర్ దేవరాజ్ యాదవ్ 18,000 డిమాండ్ చేసినట్లు పేర్కొంది. విమానాశ్రయం నుండి హోటల్ కేవలం 400 మీటర్ల దూరమే ఉందని, కానీ 18,000 వసూలు చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు ట్వీట్ వైరల్ అవడంతో నెటిజన్లు అందరూ కూడా ఊరుకోలేదు, పోలీసులకు ట్యాగ్ చేశారు. దీంతో పోలీసులు అతడు ఆచూకీ తెలుసుకుని అరెస్ట్ చేశారు. ఇక ప్రస్తుతం అమెరికా మహిళ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి పనుల వల్లే ఇండియా పరువు పోతోందని, కొంతమంది ఇలాంటివి రిపీట్ అవడం వల్ల దేశానికి రావాలంటేనే టూరిస్టులు భయపడిపోతారని, తర్వాత వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుందని, రాకుండా పోతుందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఒకవేళ మీకు అవసరం ఉంటే మీరు ఏదైనా టిప్ అడిగి తీసుకోవాలి తప్ప మన భారతదేశానికి వచ్చిన అతిథుల వద్ద ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు వసూలు చేయొద్దని నెటిజన్లు అయితే మండిపడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.